శ్రీ శ్రవణ ఛానల్‌కి చిన్నారులందరికీ, శ్రోతలందరికీ కూడాను మరొక్కసారి స్వాగతం. ఈరోజు మనం సౌందర్య లహరిలో 5వ శ్లోకాన్ని చెప్పుకోబోతున్నాం. ముందుగా సంస్కృత శ్లోకం విని, ఆ తర్వాత ప్రతిపదార్థము, తాత్పర్యము చెప్పుకున్న తర్వాత తెలుగు పద్యాన్ని విని, తర్వాత వివరణలోకి వెళ్దాం. ముందుగా శ్లోకం. హరిస్త్వామారాధ్యా ప్రణతజన సౌభాగ్యజననీ పురాణాని భూత్వా పురరిపుమపి శోభమనయత్ స్మరోపి త్వాం నత్వా రతినయన లేహేన వపూషా మునీనామప్యంతః ప్రభవతి మోహాయ మహతా. మధురమైన కంఠంతో అద్భుతంగా ఆలపించిన కుమారి లక్ష్మీ శ్రావణికి ఆశీస్సులు అందిస్తూ మనం ప్రతిపదార్థాన్ని విందాం. ముందు హరిహి విష్ణువు, ప్రణత జన నమస్కరించు జనులకు, సౌభాగ్య జననీం సౌభాగ్యాన్ని ప్రసాదించే తల్లివైన, త్వాం నిన్ను, ఆరాధ్య ఆరాధించి, పురా పూర్వము ఒకప్పుడు అని, నారీభూత్వ స్త్రీ రూపమును ధరించి, పురరిపుం ప్లస్ అపి త్రిపురహరుడైన శివునికి సైతము, క్షోభమనయత్ చిత్తక్షోభమును కలగజేసెను, స్మరహ అపి స్మరోపి అంటే మన్మథుడు కూడా, త్వాం నిన్ను అంటే నీ గురించి, నత్వా నమస్కరించి అంటే పూజించి అని కూడా తీసుకోవచ్చు మనం ఇక్కడ. రతినయన రతినయన లేహ్యేన రతీదేవి కన్నులకు ఆనందాస్వాదకరమైన, వపుష చక్కని దేహంతో, మహతాం గొప్పవాడైన, మునీనాం అపి మౌనంగా తపస్సుగా విచ్చే ఋషులను సైతము, అంతః మనస్సు లోపల, వారి మనసులో అని అర్థం, మోహాయ మోహపరవశులను చేయుటకు, ప్రభవతి సమర్థుడగుచున్నాడు, హి కదా. ఇది ప్రతిపదార్థం. ఇప్పుడు తాత్పర్యానికి వెళ్తే తాత్పర్యం మనకేం చెప్తోంది? ఓ జగజ్జనని, హే భగవతి, నమస్కరించే భక్తజనులకు సర్వ సంపదలను నువ్వు ఇస్తున్నావు. అటువంటి నిన్ను శ్రీ మహావిష్ణువు ఆరాధించి మోహిని రూపాన్ని పొంది త్రిపురాసురుని శత్రువైన హరుణ్ణి కూడాను కలతపెట్టించేశాడు. కంటి మంటలకు దగ్ధమైపోయిన మన్మధుడు నీ కరుణతోటి అతడి భార్య అయిన రతీదేవికి మాత్రమే కనబడేలాగా వరం పొంది, మిగతా సర్వ ప్రాణకోటికి అదృశ్యుడిగా అయి ఉండి వారి మనస్సులను మోహింపజేస్తున్నాడు. జితేంద్రియులైన మహర్షుల హృదయాలను కూడా ఒక్కొక్కప్పుడు మోహింపజేయగలుగుతున్నాడు. ఇది నీ అపార కరుణాశక్తి మహిమ కాకుండా ఇంకేమిటి తల్లి? ఆ శక్తి అతనికి రావడానికి కారణం నీ కరుణా కటాక్షమే, దానివల్లే అతడు సమర్థుడవుతున్నాడు అంటూ భగవత్పాదుల వారు అమ్మవారిని ఇందులో స్తుతించారనమాట. ఇప్పుడు మనం తెలుగులో అనురాధ గారు పాడిన పద్యాన్ని విందాం. మున్నా విష్ణువు నిన్ను గొల్చి భవునిన్ మోహాంబుదిందేల్పడే, నిన్నే కన్నుల నిల్పి మారుడు విదన్ మెప్పింపగా నామెకున్, కన్నుల్ గ్రోలెడు రూపమెత్తి మునులన్ కామార్తులన్ జేయను, రౌనద్యంబును పొందెగా ప్రణత జీవానంద భాగ్యప్రద. తెలుగు భాష తీయదనాన్ని తన కంఠంలో వినిపించారు అనురాధ గారు. వారికి అభినందనలు తెలుపుతూ ఈ పద్యాన్ని కూడా శాస్త్రి గారి పుస్తకంలోంచి తీసుకుని పాడడం జరిగింది. ఇక్కడ మనం ఒక చిన్న కథ చెప్పుకోవాలి. మనకి క్షీరసాగర మదనం ఆ కథ అంతా తెలుసు కదా. అందులో మోహిని అవతారాన్ని ఎత్తాడు విష్ణుమూర్తి అన్నది కూడా మనకు తెలుసు. అయితే ఒకసారి మోహిని అవతారాన్ని చూడాలనుకున్నట్ట ఈ హరుడు అంటే శివుడు
ఏది నాకు నీ మోహిని అవతారం చూడాలనుంది, చూపించు అని అడిగారట. అందుకు విష్ణువు నవ్వి, వద్దులే, అది అసురుల కోసం ఎత్తిన తామస గుణమైన అతి కామ ప్రదర్శన. ఆ అవతార లక్షణం అది. అది తామస అవతారం. యోగీశ్వరుడు అయినా నీకు చూపడం ఎందుకు అన్నట్ట. దానికి ఈశ్వరుడు వినకుండా, కామారిని నేను, నాకు ఏ వికారము కలగదు, ఆ మోహిని రూపం చూపించు అన్నట్ట. సరే, మరోమారు చూపిస్తాలే అన్నట్ట విష్ణు. ఇది జరిగిన కొంతకాలానికి ఒకరోజు కైలాస పర్వత స్థానంలో విహరిస్తున్న ఈశ్వరుడికి హఠాత్తుగా ఒక అతిలోక సుందరి కనిపించింది. ఆమె అద్భుత సౌందర్యానికి ముగ్ధుడైపోయిన శివుడు మోహపరవశుడై ఆవిడ వెంటపడ్డాడు. కామారి అని చెప్పుకున్న అతనే ఆవిడ వెంట పడ్డాడనమాట. అంటే కామానికి శత్రువు అయినటువంటి నేను, కోరికకి శత్రువు అయినటువంటి నేను అని చెప్పుకున్నాడు కదా ఇదివరకు. మరి అతన్ని కూడాను లొంగ తీసుకున్నటువంటి అవతారము ఈ మోహిని అవతారం. విష్ణుమూర్తి యొక్క సౌందర్యం అంత ముగ్ధుణ్ణి చేసిందనమాట. ఆ సుందరిని చేజిక్కించుకోవాలని ఆవిడ వెనకాల పడితే విష్ణుమూర్తి మోహిని అవతారం నుంచి మామూలు అవతారంలోకి వచ్చేసి, చెబితే విన్నావు కాదు అంటూ నవ్వేట. ఈసారి ఈశ్వరుడు సిగ్గుపడ్డాడు. మరి అంతటి సమ్మోహన శక్తి అతనికి ఎక్కడి నుంచి వచ్చినట్టు? కేవలం యోగమాయ అయిన జగన్మాతను ఆరాధించి పొందిన శక్తి అది అంటూ శంకర భగవత్పాదుల వారి అంతరార్థం అన్నమాట. అంటే విష్ణువు కూడాను చక్రరూపిణి విద్యారూపిణి అయిన శ్రీదేవిని ఆరాధించి పూజించి జపించి ధ్యానించి శివుణ్ణి కూడా కలత చెందేటటువంటి గొప్ప సౌందర్యంతో కూడినటువంటి రూపాన్ని పొందాడు. అంటే ఏమిటి? ఆయన మళ్ళీ అమ్మవారి కిందే కనబడ్డారు. అమ్మవారి సౌందర్యం తప్పితే మరొకటి ఏది కూడాను శివుణ్ణి ప్రలోభ పెట్టలేదు. అంతటి అందాన్ని తెచ్చుకున్నాడంటే ఆ అమ్మవారి కింద తానే అయిపోయాడు అని అర్థం చేసుకోవాలి మనం. అంటే ఆ విష్ణుమూర్తి అమ్మవారిలాగే అయిపోయాడు. ఎలా అయిపోయాడు అంటే, త్రిపుర సుందరి మంత్రప్రస్తార భేదాల్లో ఒకదానికి ఋషి విష్ణువు అనమాట. ఋషి అనగా వేదస్థిత మంత్రద్రష్ట. వేద మంత్రాన్ని దర్శించిన వాడే ఋషి అని మనం చెప్పుకుంటూ ఉంటాం. విష్ణువు ద్రష్ట అయిన పంచదశాక్షరి మంత్రం ఋగ్వేదంలో మనకి చెప్పబడింది. చత్వార ఈం బిభ్రతి క్షేమయంత అన్న శృతి చెప్పిన 4 ఈంకారాలను హుల్లేఖత్రయయుక్త ఈంకారాలని చెప్తుంటారు. అయితే ఈ విష్ణుమూర్తి మరి ఈశ్వరుణ్ణే మోహింపజేసేటటువంటి లక్ష్యం పెట్టుకున్నప్పుడు ఈ బీజాక్షరాలను శ్రద్ధాభక్తులతోటి జపించట. ఏవి? ఈమన్న బీజాక్షరాన్ని త్రికరణ శుద్ధిగా తాత్యాత్మిక భావనతో చేసిన ఏ జపమైనా సరే, ఆ జపం ఎవరి కోసం చేశారో వారిలాగా వీరైపోతారట. ఇందులో ఇది రహస్యంగా మనకి చెప్పబడుతుంది అనమాట. అలాగే హరి అమ్మవారి బీజాక్షరమైన ఈంను జపించి అమ్మవారి అనుగ్రహం వల్ల సౌభాగ్యత్వాన్ని పొందాడు అన్న విషయం కూడాను సూచనప్రాయంగా ప్రణత జన సౌభాగ్య జననీయంలో ఉందన్నమాట. అంటే విష్ణుమూర్తి అమ్మవారిని ఆరాధించి అమ్మవారైపోయే సౌభాగ్యాన్ని పొందాడు అని తాత్పర్యం. అలాగే మన్మధుడు గురించి కూడా ఇందులో ప్రస్తావించారు. మరి మన్మధుడు అంటే స్మరుడు అంటే మన్మధుడు అనే అర్థం. మన్మధుని భార్య రతీదేవి. రతి అనగా ఆసక్తి అనే అర్థం అన్నమాట. మన్మథము అనగా మానసికంగా మదనము అంటే అనుభూతి. కాబట్టి ప్రతి వ్యక్తిలోనూ ఆసక్తిని రేకెత్తించేది రతి అని అనుకుంటే, అనుభూతిని ప్రసాదించేది మన్మధుడు అనుకోవాలి. అందుచేతనే రతి మన్మధులు ప్రతి వ్యక్తిలో ఉండే ఆసక్తి లేదా కోరిక లేదా కుతూహలము రతీదేవి అయితే, దాన్ని పొందే అనుభూతి మన్మధుడు అని చెప్పుకుంటే సరిపోతుంది. ఆ ఆసక్తి దేని మీద కలిగిందో దాన్ని పొంది అనుభవించినప్పుడు ఆనందం కలుగుతుంది. ఒకరి అనుభూతి మరొకరికి ఎలా తెలుస్తుంది? అనుభూతి అన్నది కేవలం వ్యక్తిగతం. చెప్పడానికే పదం అనుభూతి అని, కానీ దాన్ని అనుభవించాల్సిందే. అంటే మనం ఏదైనా ఒక మంచి పదార్థాన్ని తిన్నాం అనుకోండి, దాని మీద కోరిక కలగడం, మనకి ఆసక్తి ఉండడం, దాన్ని తీయదనాన్ని అనుభవించడం అనుభూతి మనకి. ఆ రకంగా రతి మన్మధులిద్దరినీ మనం ఆసక్తి అనుభూతికి ప్రతీకలుగా చెప్పుకోవచ్చు అనమాట. ఇకపోతే ఇందులోని మంత్ర మర్మం గురించి కూడా మనం చెప్పేసుకున్నాం. ఏమిటని? రతి మన్మధుల గురించి చెప్పుకున్నప్పుడు, మన్మధుడు కైవల్య ప్రాప్తి కోసం తపస్సు చేసుకునే మునుల మనస్సును కూడా కలత చెందించిన వాడు ఈ మన్మధుడు అని చెప్పుకున్నాం కదా.
అంటే అంత శక్తి ఆయనకి ఎలా ఉంది అంటే వామకేశ్వర తంత్రంలో చతుర్థ అధ్యాయంలో మనకు ఒక శ్లోకం కనబడుతుంది అనమాట. ఏంటది? ఏతాం మే సపురారాధ్య విద్యాం త్రైలోక్య మోహినీం త్రైలోక్యం మోహయామాస కామారిం భగవాన్ హరిహి కామదేవోపి దేవేశం దేవీం త్రిపుర సుందరీం సమారాధ్యా భవలోకే సర్వ సౌభాగ్య సుందరః. త్రైలోక్య మోహనమైన నా విద్యను ఆరాధించి భగవానుడైన హరి కాముడికి శత్రువైన పరమేశ్వరుణ్ణే మోహపెట్టాడు. అలాగే కామదేవుడైన మన్మధుడు దేవేశ్వరి అయిన మహాత్రిపుర సుందరీ దేవిని ఆరాధించి లోకాన్ని సర్వ సౌభాగ్య సుందరుడయ్యాడు. ఎక్కడైతే రతి మూలకమైన మనస్సంక్షోభము కలుగుతుందో అక్కడ అదంతయు భగవతీ ప్రసాదము లభ్యమని శ్రీ భగవత్పాదులు వారు చెప్పదలిచారని అనిపిస్తుంది మనకి. సౌభాగ్యం అంటే సౌందర్యము, సకల విద్యా ప్రాప్తి, సత్సంతానము మొదలైనవన్నిటిని కూడా చెప్పచ్చు. ఇందాక మనం చెప్పుకున్నట్టుగా మన్మధుడు శివుడి 3వ కట్టి మంటలో భస్మం అయిపోగా రతీదేవి దుఃఖాన్ని చూసిన శ్రీదేవి కరుణించి రతీదేవికి మాత్రమే కనిపించే దేహాన్ని మన్మధుడికిచ్చాడు. అందుకే అతనికి అనంగుడు అన్న పేరు కూడాను వచ్చిందనమాట. ఇంతేకాకుండా మార్కండేయులు మహాముని ఈ రకంగా చెప్పారు. స్తుత సంపూజిత పుష్పైర్ ధూపగంధాదిభిస్తత దదాతి విత్తం పుత్రాంస్య మతిం ధర్మే తథా శుభం సా చింతితా చ విజ్ఞానం తుష్టా బుద్ధిం ప్రయచ్చతి ఆరాధితైసైవ రుణాం భోగస్వర్గాపవర్గద శరణాగత దీనార్థ పరిత్రాణ పారాయణ సర్వస్యార్తి హరే దేవి నారాయణీ నమోస్తుతే అన్నారు. భక్త్యా నతః స్మా విదధాతు శుభానిశానః. భక్తి చేత నమస్కరించినంత మాత్రాన్నే శ్రీదేవి మనకి శుభాలనిస్తుంది అంటూ చెప్తున్నారు. సౌభాగ్యము, శుభగత్వము, సౌరూప్య సౌశీల్యాధికము శ్రీదేవికి నమస్కరించిన మాత్రాన్నే లభిస్తాయి మనకి అంటూ కూడాను ఇందులో చెప్పుకొచ్చారనమాట. అలాగే ఇక మనం యంత్రపరంగా చూస్తే గనక ఇందాక మనం చెప్పుకున్నట్టుగానే శ్రీదేవి స్వరూపాన్ని పొందడం వల్లనే విష్ణుమూర్తి పరమేశ్వరుని మనస్సుని క్షోభ పెట్టగలిగాడు అంటూ చెప్పుకున్నాం కదా. ఆయన ఉపాసించిన విద్య కూడాను షట్కూట విద్య అని, ఈ షట్కూట విద్య లోపాముద్రాదేవి నందికేశ్వరుడు ఉపాసించింది అని అభిప్రాయం అన్నమాట. ఈ శ్లోకం మనకి దాన్ని చెప్తోంది. లోపాముద్ర పునర్దేవి విలేఖేత్ తదనంతరం నందికేశ్వర విద్యాచ షట్కూట వైష్ణవీ భవేత్. నందికేశ్వరుడు ఉపాసించిన నందికేశ్వర విద్య గురించి జ్ఞానార్ణవం ఈ రకంగా చెప్పిందనమాట. అంటే కామరాజ్యాఖ్య విద్యాయ వాగ్భవే మాదనం చర్యేత్ చంద్రం తత్రైవ సంయోజ్య కామరాజ మతఃపరం హిత్వా చంద్రం ముఖే కుర్యా ద్విద్యేయం నంది పూజిత. ఈ శ్లోకానికి మనకి ఒక యంత్రాన్ని చెప్పారు. అది చతురస్రాకారంలో ఉంటుంది. దానికి 8 త్రిశూలాలు కలిపి ఉంటాయి. దానిలో బీజం ఠామన్న బీజాన్ని బీజమంత్రం చెప్పారు. దీన్ని వాళ్ళు 2 రకాలుగాను, కొంతమంది 3 రకాలుగాను కూడాను సూచిస్తారట. మళ్ళీ ఎప్పుడూ చెప్పుకున్నట్టుగానే మనకి ఎక్కడైనా చతురస్రాకారంతో కలిగినటువంటి త్రిశూలాలు కలిగినటువంటి ఏదైనా ఒక ఆకారం, ఏదైనా ఒక రూపాన్ని మనం చూడగానే మన మనస్సులో ఈ శ్లోకం గుర్తుకు రావాలి. దానికోసమే మనం ఇక్కడ చెప్పుకుంటున్నది. అంతకు మించి పరమార్థం ఈ యంత్రానికి మనం ఇక్కడ ఏమీ చెప్పుకోదలుచుకోలేదు. ఇదంతా కూడాను శాస్త్రబద్ధంగా గురుముఖతః నేర్చుకోవాల్సిన విద్య అంటూ మరొక మారి మనవి చేయడం జరుగుతుంది. ఇప్పుడు యంత్రపరంగా చెప్పుకున్నాం. అలాగే శ్రీ విద్యా పరంగా చూస్తే విష్ణుమూర్తిను మన్మధుడు కూడాను ఈ శ్రీ విద్యా మంత్రాన్ని ఆరాధించి మోహిని రూపాన్ని ధరించారు. అలాగే మన్మధుడు తన సుందరమైన రూపాన్ని రతీదేవికి మాత్రమే కనబడే విధంగా పొందాడు అన్నది చెప్పుకున్నాం కదా. ఈ విష్ణు జపించిన మంత్రం ఏమో 6 కూటాలదైతే మన్మధుడు జపించిన మంత్రం 3 కూటాలది అంటూ మనకి పెద్దలు తెలియజేస్తున్నారు. ఇందులో 6 కూటాల మంత్రానికి హసకల హ్రీం, హసక హలహ్రీం, సకల హ్రీం, హసక సలహ్రీం, హసక హల హ్రీం, కసల హ్రీం. ఇది విష్ణు జపించిన మంత్రం అయితే మన్మధుడు కాయేఈల హ్రీం, హసక హలహ్రీం, సకల హ్రీం జ్ఞానార్ణవం నుండి తీసుకోబడిన మంత్రాలు అన్నమాట. ఇవన్నీ కూడాను మన గురుముఖతః వాళ్ళు మనకి ఉపదేశం చేస్తేనే చేయవలసిన మంత్రాలు. ఇకపోతే లలితా సహస్రనామాన్ని మనం అన్వయించుకుని చూసుకుంటే అక్కడ మనకి
హరనేత్రాగ్ని సందగ్ధ కామ సంజీవన ఔషధి అన్న 84వ నామం మనకి ఇక్కడ సూటబుల్ గా అనిపిస్తుంది. అంటే మనం ముందు చెప్పుకున్నట్టుగానే ఈశ్వరుడి 3వ కంటి తాపానికి మన్మధుడు భస్మం అయిపోతే మళ్ళీ అతడికి జీవం పోశారు అమ్మవారు అని చెప్పుకుని, అంటే హరుని పాలనేత్రాగ్నికి నిశ్శేషంగా దహించబడిన మన్మధుడిని పునర్జీవితం చేయడంలో సంజీవిని ఔషధం వంటిది ఆవిడ అనుగ్రహం. హరుని ఆగ్రహం అంతమైన సృష్టి కార్యానికి పునర్జీవనాన్ని అనుగ్రహించింది ఈవిడ. హరుని వల్ల కామదహనం జరిగితే ప్రేమ ఔషధంతో ఉపశమనాన్ని కలిగించింది ఈవిడ. కామ ప్రకోపాన్ని తొలగించి ప్రేమ ప్రమోదాన్ని కలగజేసింది ఈవిడ అని మనం ఈ నామాన్ని అన్వయించుకోవచ్చు. ఇంకా లలితా సహస్రనామంలో మనం మరో 2 నామాలు చెప్పుకోవచ్చు. ఒకటి వైష్ణవి, విష్ణు రూపిణి అన్నవి కూడాను, అంటే 892, 893 కూడా చెప్పుకోవచ్చు. వైష్ణవి అంటే విష్ణోరీయం వైష్ణవి తథాచ దేవీ పురాణే శంఖచక్ర గదా దత్తే విష్ణుమాత తథారిహ విష్ణు రూపాథవా దేవి వైష్ణవి తేన గీయత. అంటే విష్ణువుకు సంబంధించిందే వైష్ణవి. దేవీ పురాణంలో మనకి ఇలా చెప్తుంది ఏంటి, శంఖచక్ర గదాలను ధరించినటువంటిది, విష్ణువుకి తల్లి అయినటువంటి శత్రువుల్ని చంపేది, విష్ణు రూపం కలది అంటూ 4 విధాలైన ఉత్పత్తులను మనకు అక్కడ సూచించారు. అంటే విష్ణు శక్తి అయిన లక్ష్మీ స్వరూపురాలు అని కూడా చెప్పుకోవచ్చు. స్థితికారిణికి నామాలు అని కూడా దీన్ని చెప్పుకోవచ్చు. విష్ణు రూపిణి అన్నారు. ఇది మనకి 5 అక్షరాల నామం. ఈ నామంతో అమ్మవారికి నమస్కరించేటప్పుడు మనం విష్ణు రూపిణ్యే నమః అంటూ చెప్తాం అనమాట. ఆయన యొక్క లక్షణాలు ఏమున్నాయో అవన్నీ ఈవిడికి ఉన్నాయి కాబట్టి మనం అలా చెప్పుకుంటున్నాం. సర్వవ్యాపకత్వము ఉంది, స్థితికారత్వము అంటే పోషకకారత్వము, శివునికి భార్య అవ్వడం ఒకటి, శివుణ్ణి అర్పించడం ఒకటి. ఈ 4 లక్షణాలు కూడాను అమ్మవారిలో ఉన్నాయి. విష్ణు యొక్క లక్షణాలను రూపంగా కలిగింది కాబట్టి అమ్మవారికి విష్ణు రూపిణి అన్నాడు. బ్రహ్మాండ పురాణంలో ఆదిశక్తి గురించి విష్ణుమూర్తి ఆద్యాశక్తి మహేశాశ్చ చతుర్థా భిన్న విగ్రహ భోగే భవానీ రూప సా దుర్గా రూపా చ సంగరే కోపే చ కాళికారూప పుంరూపా చ మదాత్మక అన్నారు. అంటే మహేశ్వరుని ఆదిశక్తి భోగ రూపంలో భవానీగాను, యుద్ధరంగంలో దుర్గాదేవిగాను, కోపంలో కాళికాదేవిగాను, పురుష రూపంలో నా స్వరూపంగా 4 విధాలుగా ఉంది అంటూ విష్ణు వాక్యం అన్నమాట ఇది. ఈశ్వరుని ఆదిశక్తి పురుష రూపంలో ఉన్న విష్ణుమూర్తిగా ఉంటుందని ఈ శ్లోకాన్ని బట్టి నిర్ధారణ అవుతుంది మనకి. ఈ రకంగా ఆవిడ విష్ణు లక్షణంలో రూపంగా కలిగి ఉన్నటువంటిది అని కూడా మనం చెప్పుకోవచ్చు అనమాట. ఇకపోతే మనం ఇంకొక చిన్న వివరణతోటి దీన్ని ముగిద్దాము. ఈ శ్లోకాన్ని జపిస్తే పురుషవశ్యం కలుగుతుంది అంటున్నారు రచయిత భవానీ గారు. మరి ఈ పురుషవశ్యం అంటే ఏమిటి? ప్రతి మానవుని శరీరంలో స్త్రీ పురుష శక్తులు సమంగా ఉన్నాయి అంతర్లీనంగా. ఇదే సూక్ష్మంగా అర్ధనారీశ్వర తత్వం అంటే. చాలా సున్నితంగా కనిపించిన స్త్రీలు ఒక్కొక్కసారి సింహంలా ప్రవర్తిస్తుంటారు. కలికాలంలో ఉద్యోగాలు చేస్తూ బయట సమాజంలో తిరగవలసిన స్త్రీ తనని తాను రక్షించుకోవాలి. ఈ శ్లోకం మననం చేయడం వల్ల ఆమెలో నిక్షిప్తమైన పురుషతత్వం మేల్కొని ధైర్యము, సమస్యలను ఎదుర్కొనే స్థైర్యాన్ని, అవసరమైతే సమాజానికి ఎదురు తిరిగి నిలబడగల ఆత్మవిశ్వాసాన్ని, పోరాట పటిమను, పురుషతత్వాన్ని వశం చేసుకుని జటిలమైన సమస్యలను తానే పరిష్కరించుకుంటుంది. ఈనాటి స్త్రీలకి ఇది అవసరం అంటూ రచయిత ఇందులో మనకి చెప్పడం జరిగింది. ఈ రకంగా ఈ అమ్మవారి శ్లోకాన్ని మనం ఈ రోజు ఇక్కడికి ముగించుకొని మళ్ళీ మనం రేపు 6వ శ్లోకంతో ఇదే ఛానల్లో ఇదే సమయానికి కలుద్దాం. అంతవరకు సెలవు.